మళ్ళీ పర్మనెంట్గా చేయకపోయినా లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఎట్లయితే సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ గ్యారంటీ ఇచ్చిందో అది రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను. కానీ ఇవాళ 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి, మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టు, ఏం అవుట్ సోర్సింగ్ గిట్లనే ఉంటుందని కూడా మాట్లాడింది. అప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించినప్పటికి కూడా, అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాలు కొంచెం పెంచినప్పటికి కూడా ఏజెన్సీల యొక్క మధ్యవర్తిత్వాన్ని, వాళ్ళకి ఇచ్చే 4% కమిషన్ని, వాళ్ళకి ఇష్టం లేకపోతే అర్థాంతరంగా తీసేసే హక్కుని మనం తీసేయలేకపోయినాం. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనుక డిపార్ట్మెంట్లో పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి వేతనంతో కూడిన సెలవులు లేవు, వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి హెల్త్ కార్డు లేదు, వీళ్ళకి కొత్త ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయితే నువ్వు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిండు, మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే 20 ఏళ్ళుగా డిపార్ట్మెంట్ని నమ్ముకొని దాన్ని సర్వస్వంగా భావించి త్యాగం చేసినటువంటి ఉద్యోగి ఇంటి బాట పడి తప్ప మరో మార్గం ఉండదు. ఇక్కడ ఎంత అన్యాయం అంటే, ఎప్పుడైనా ఒక మనిషి ఒక దానికి అలవాటైన తర్వాత మళ్ళా కొత్త పనికి పోవాలంటే చాలా కష్టమైంది. యవ్వనమంతా ఇల్లే గడిచిపోతుంది. యవ్వనమంతా ఇల్లే గడిచిపోయిన తర్వాత 50 ఏళ్లకు 60 ఏళ్లకు ఏ కంపెనీకి పోతాము, ఎక్కడ ఉద్యోగం వెతుక్కుంటాము, ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి బాధ అది అనుభవించే వాళ్ళకే తెలుసు తప్ప మాట్లాడే వాళ్ళకే తెలియదు. అనేక సార్లు చెప్పినాం, పెద్ద ఉద్యోగికి బ్యాంక్ అప్పిస్తుంది, పర్మనెంట్ ఉద్యోగి బ్యాంక్ అప్పిస్తుంది, పర్మనెంట్ ఉద్యోగికి అప్పు కుడుతుంది. ఓ 2 నెలలు జీతం రాకపోయినా కూడా ఓడ్చుకుంటారు. కానీ మా వాళ్ళ జీతాలు 15,000 రూపాయలు, 17,000 రూపాయలు, 20,000 రూపాయలు, పాల బిల్లు, పిల్లలకు ఫీజు, బస్సు కిరాయిలు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లు ఇక్కడ ఉద్ధరిస్తుందా? ఒకప్పుడు 2 నెలలకుండే కరెంటు బిల్లు నెలకే వస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఏమో భారం పెరిగిపోయింది, మరోవైపు ఏమో కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు గ్రాంట్ ఇస్తే తప్ప, ఓ 6 నెలలకో ఏడాదికో తీరినప్పుడు గ్రాంట్ ఇస్తే తప్ప జీతాలు రాని డిపార్ట్మెంట్ కూడా ఇలా ఉంటాయి. ఇవాళ వీళ్ళందరూ ఏదో ఎస్ఎస్సి చదివినోళ్ళు కాదు, వీళ్ళు ఇంటర్మీడియట్ చదివినోళ్ళు కాదు, వీళ్ళు ప్రతి వ్యక్తి వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పీజీలు చదివిన వాళ్ళు, ఎంఫిల్ చదివిన వాళ్ళు, పిహెచ్డి చదివిన వాళ్ళు, ఏది చూసినా ఎక్స్పెరిమెంట్ చేయాలని మనసుకు అనిపిస్తుంది. వాళ్ళకంటే కూడా ఎక్కువ చదివిన ఉద్యోగి వాళ్ళ కింద పనిచేస్తాడు. ఎంత దుర్మార్గం అంటే, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే టైం లేదు. ఎందుకంటే
పై ఆఫీసర్ మెప్పు పొందకపోతే, పై ఆఫీసర్ ప్రాపకం లేకపోతే ఎక్కడ కూడా బీగేస్తున్న భయం ఉంటుంది. ఒక్క యజమానుడు ఇక్కడ పనిచేసే ఆఫీసులో ఉండేటువంటి ఆఫీసర్లు కింద నుంచి మీ దాకా అవుట్ సోర్స్ ఉద్యోగం చిన్న చూపు ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని కూడా వీళ్ళతో చేయిస్తూ ఉంటారు. ఒకవేళ నచ్చకపోతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అంటాడు కూడా సతాయిస్తాడు. ఎన్ని రకాల విషయం ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి సరే, ఇవాళ మీ పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అవుట్ సోర్స్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మీరు ఉద్యోగుల గురించి ఏదైతే స్పందిస్తున్నారో, ఉద్యోగుల డిఏల గురించి, ఉద్యోగులు అయితే సమస్య గురించి ఎట్లయితే మీరు కమిటీలు వేస్తా ఉన్నారో, సమాన